ఏంట్రా? కోకే బుద్ధి నీదే, ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసే మెంటాలిటీ నీకుందే. ఆ రోజు అర్ధరాత్రి ఫోన్ లో అమ్మతో మాట్లాడినా అని చెప్పి అవతల పక్క అనిల్ గారితో మాట్లాడలే. చెత్తనాయనా ఎంక్వైరీ చేసుకున్నావా? అవునరా, మాట్లాడాను. నాకు ఎవరు కరెక్టో వాడినే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను రా. పెళ్లి చూపుల పేరుతో మీరు 10 మందిని చూసి సెలెక్ట్ చేసుకుంటే మిస్టేక్ లేదు, కానీ మేం సెలెక్ట్ చేసుకుంటే తప్ప. ఎంతమందిని టెస్ట్ చేసి సెలెక్ట్ చేసుకున్నావు నన్ను? నువ్వెంత మందిని రూమ్ కి తెచ్చుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నావురా? ఇంటర్నెట్ తో నమస్తే మేడం అన్నప్పుడే నీ గురించి ఆలోచించాల్సిందే. వాచ్మెన్ కి క్వార్టర్ ఇచ్చి మెయింటైన్ చేసినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో గెస్ట్ చేయాల్సిందిరా. బుర్కాలో వచ్చినప్పుడే నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాల్సిందే. బుర్కా ఐడియా ఇచ్చినప్పుడే నీ కాంటాక్ట్ తెలుసుకోవాల్సిందిరా. ఇప్పుడు తెలుసుకున్నావు కదే, ఏం పీకుంటావు పీకప్పా. ఈ అండర్ ఎస్టిమేషన్ అమ్మాయికి నచ్చదురా. మ్యారేజ్ తర్వాత మీరేం మాట్లాడినా గర్ల్స్ ఏం చేయలేరని మీ ఫీలింగ్. చూపిస్తాన్రా. ఏంటే నువ్వు చూపించేది? పోతాన్రా. మ్యారేజ్ బ్రేకప్ అయిపోతే మైనస్ అమ్మాయిలకు మాత్రమే కాదురా, అబ్బాయిలకు కూడా. ఏంటే తొక్కలో మైనస్? ఇప్పుడు కూడా నేను ఓకే అంటే లక్షలు ఇచ్చి పిల్లని ఇవ్వడానికి ఇంతమంది రెడీ ఉన్నారు మా వరంగల్లో.